విజయనగరం జిల్లా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని చీపురుపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని చీపురుపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి కళావెంకట్రావు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించే క్రమంలో 58 రోజుల పాటు కఠిన ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి చిరస్మరణీయమన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించే క్రమంలో 58 రోజుల పాటు కఠిన ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి స్ఫూర్తి చిరస్మరణీయమన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే నేడు మనం ఈ రాష్ట్రంలో ఉన్నామని, ప్రతి ఏటా ఆయన జన్మదినాన్ని ఆంధ్ర ప్రజలందరూ గర్వంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మిషన్గిరి శ్రీనివాసరావు, చీపురుపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ తెలంగాణ రామచంద్రుడు, చీపురుపల్లి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీడీఓ చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఈవో ఎంపీపీ, చీపురుపల్లి జడ్పీటీసీ ప్రతినిధి శ్రీనివాస్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.